గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు జయసుధా. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే నేను తీసిన 3 అవే చూసేయండి. దట్ ఈస్ సంక్రాంతి కళ్యాణ వ్లాగ్ అండ్ దెన్ దిస్ వ్లాగ్ ఈస్ కమింగ్. నేను రేపు బెంగళూరు వెళ్తున్నాను కాబట్టి నాకు ఇష్టమైన పాలపల్లి స్వీట్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదంటే నాకు చాలా ఇష్టం. ఏ ఏరియాస్లో చేస్తారో లేదో కూడా నాకు తెలియదు అది. బట్ రాయలసీమ ఏరియాలో ఐ డోంట్ నో, రాయలసీమలో కూడా చేస్తారో లేదో నాకు తెలియదు. బట్ మేమైతే చేసుకుంటాం, చాలా బాగుంటాయి. అండ్ ఆల్సో రేపు నేను హైందీ వెళ్ళిపోతున్నాం బెంగళూరుకి. ఆ తర్వాత మేము శివరాత్రికి వస్తామన్నమాట. శివరాత్రికి ఎన్నో డేస్ లేదు, 15 డేసే ఉంది. బట్ స్టిల్ వి విల్ కమ్. ఎందుకంటే శివరాత్రి ఇక్కడ బాగా చేసుకుంటాం అనమాట. శివరాత్రి ఇస్ లైక్ తిరునాళ్ళలాగా జరుగుతుందన్నమాట. మాకు నైట్ డే అలా ఉంటుందన్నమాట. సో ఆ రోజు కూడా నేను వ్లాగ్ చేయడానికి చూస్తాను. అండ్ లెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. నేను పైకి వచ్చి ఇంట్రడక్షన్ చెప్దాం అనుకున్నా, బికాజ్ కిందంతా కొంచెం గోలగా ఉంటే ఇదే మన ఇల్లు. ఆ వైట్ హౌస్ వచ్చి మా అవ్వ వాళ్ళది, ఇది వచ్చి మన ఇల్లు అనమాట. మా ఇంటి ముందు చాలా గ్రీనరీగా చాలా బాగుంటుంది. మీరు సంక్రాంతి బ్లాగ్ చూడకపోతే చూడండి. మార్నింగ్ అయితే చాలా 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 బాగుండింది. ఆ బ్లాగ్లో నేను రికార్డ్ చేసి పెట్టాను అనమాట. అండ్ ఆల్సో మేము సంక్రాంతికి వస్తాం కదా, సారీ సంక్రాంతి అంటేనే శివరాత్రికి వస్తాం కదా, అప్పుడు మేము ఆ కొండకే వెళ్తాం అనమాట. అదిగో ఒకటి కనిపిస్తుంది కదా కొండల్లాగా, అక్కడ మధ్యలో ఒక కొండకి వెళ్తాం అనమాట. ఆ కొండ పేరు మల్లయ్య కొండ. శివరాత్రికి అయితే చాలా బాగా చేస్తారు, చాలా అంటే చాలా బాగా. ఇట్స్ లైక్ తిరునాళ్ళలాగా ఉంటుంది అనమాట. నైట్ అంతా జాతర ఉంటుంది. నెక్స్ట్ రోజు నార్మల్ జాతర ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అనమాట కింద. పిండి కలుపుతున్నాను అనమాట. పాలపల్లికి చేసుకున్నాను అని చెప్పి దీంట్లో జస్ట్ గోధుమ పిండి, మైదా పిండి జస్ట్ వేసామంటే పూరిలాగా ఎలా తడుపుకుంటామో అలా తడుపుకుంటాం. దాంకునింది పాప. అనుకుంటున్నావా? బిల్డప్ కానీ బెల్ అప్. పూరి పిండి తడుపుకున్న తర్వాత మనం పుట్నాల పప్పు అంటారు, మా సైడ్ అయితే శనగపప్పులు అంటారు. వాటిని తీసుకొని కొన్ని అనమాట, మరి ఎక్కువ వద్దు. చాలా చేసుకుంటా ఉంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకోవచ్చు. మనమైతే కొంచెం తక్కువగానే చేసుకున్నాం కాబట్టి ఇట్స్ లైక్ మేబీ 150 గ్రామ్స్ అలా తీసుకున్నాను అనమాట. నేను తీసుకొని మెత్తగా పొడి చేసుకున్నాను. అండ్ మా అమ్మ కొన్ని గసాలు వేస్తే బాగుంటాయని చెప్పింది, సో గసాలు. అండ్ దెన్ మంచి టేస్ట్ కోసం కొంచెం కొబ్బరి వేసుకున్నాను అనమాట. నేను అవి రెండు కూడా బాగా మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఇంతకుముందు మనం పొడి చేసుకున్నాం కదా, దాంట్లో నేను కొంచెం వాటర్ వేసి లమ్స్ ఏం లేకుండా చూసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనం తర్వాత బండిలో పెట్టినప్పుడు అది ఆ లమ్స్ ఏం కట్టకుండా ఉంటుందని చెప్పి నేను కొంచెం జస్ట్ వాటర్ కొంచెం ఎక్కువగా ఎంత కావాలో అంత వేసుకొని లమ్స్ ఏం లేకుండా చూసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ దాంట్లో కొంచెం వాటర్ వేసి ఫస్ట్ స్టార్టింగ్లో, తర్వాత నేను ఇది వేసి బాగా కలుపుకుంటున్నాను అనమాట. आलू बनाएंगे गाइस, पाल मिक्स करोगे गाइस, मिक्स करोगे, मिक्स 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 करो. दबिड़ी 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 कंचुगाला. మనం స్టార్టింగ్ కొబ్బరి పేస్ట్ కూడా చేసుకున్నాం కదా, అది వేసుకున్నాను అనమాట. కొబ్బరి పేస్ట్ ఈజ్ ఆప్షనల్, బట్ ఇది వేసుకుంటే చాలా బాగా, ఐ మీన్ ఆ టేస్ట్, కొబ్బరి టేస్ట్ బాగుంటుంది అనమాట తినడానికి. ఏదైనా నార్మల్ స్వీట్స్లో కూడా బాగుంటుంది. హాయ్ చెప్పండి యూట్యూబ్ బ్లాగ్కి. హనీ హాయ్ చెప్పు. బాగుందని చెప్పింది వీడియోలో. నువ్వు ఇంకా ఇలా అన్నావు అని యూట్యూబ్లో హాయ్ చెప్పమంటే ఇంకా తీసేసి ఇంకా మంచిగా పెట్టినా నేను. బుజ్జి నువ్వు కూడా ఉన్నావా? నువ్వు కూడా ఉన్నావా యూట్యూబ్ వీడియోలో? రేపు వస్తాం. షుగర్ వేసుకోవాలన్నమాట. ఉంటుంది కదా, సరిపోదు. ఇంకా వేయాలి, అది సరిపోదు. అందరు నేను కొన్ని ఇలాచీలు యాడ్ చేసుకుంటున్నాను అనమాట దీంట్లో. ఫ్లేవర్ కోసం
స్టార్టింగ్ ఏదైనా పాత్ర తీసుకొని దాంట్లో మనం ఫస్ట్ పుట్నాల పప్పు వేసుకోవాలన్నమాట. అదంతా పుట్నాల పప్పు వేసుకొని హాట్ వాటర్ వేసుకొని లమ్స్ లేకుండా బాగా ఒక 70% కుక్ అయ్యేలా చూసుకోవాలి. ఆ తర్వాత మనం పాలు వేసుకోవాలి. స్టార్టింగే పాలు వేసి అది పొంగుతూ ఉంటుంది కాబట్టి మనం కలపడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఆ లాస్ట్లో కొంచెం షుగరు, ఇలాచీ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. కొబ్బరి కూడా వేసుకోవాలన్నమాట మధ్యలో. అండ్ దెన్ మనం నార్మల్గా పూరి ఎలా చేసుకుంటామో అలా చేసుకొని అండ్ తర్వాత మనం మిక్చర్ చేసుకుంటాం కదా, దీంట్లో అది వేడిగా ఉన్నప్పుడే నేను సిమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట అది కూడా. అండ్ పూరి చేసుకున్న తర్వాత పూరిలో దాంట్లో ఒకసారి అలా వేసుకొని దాన్ని తీసేస్తే సరిపోతుంది. మళ్ళీ ఎక్కువసేపు పెట్టామనుకో పూరి కూడా చాలా మెత్తగా అయిపోయి తిన్నప్పుడు బాగుండదు అనమాట. ఇదైతే వేడిగా ఉన్నప్పుడు అలానే తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్తున్నాను కాదులే, జస్ట్ ట్రై చేయండి ఎలా ఉంటుందో. కొంచెం కొంచెం చేసుకొని ట్రై చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడిగా ఉన్నప్పుడు అయితే ఇంకా చాలా బాగుంటుంది. అంతే నా ప్రాసెస్. మనకి ఎన్ని కావాలో అన్ని అలా రిపీట్ చేస్తూనే ఉండాలన్నమాట, అంతే. వీటిని మా సైడ్ పాలపోలి అంటారు, యాజ్ ఎ సెడ్ బిఫోర్ ఇన్ ద ఇంట్రడక్షన్ ఓన్లీ. అండ్ మీరు కూడా ఇలా ట్రై చేసుకొని తింటారని ఐఎమ్ హోపింగ్ కాదులే, చేసుకొని తినండి అంతే. అండ్ ఈ యూట్యూబ్ విషయానికి వస్తే ఇట్స్ రియలీ హార్డ్ ఫర్ మీ యాజ్ ఎ బిగినర్, బికాజ్ ఈ వాయిస్ ఓవర్లు ఇవ్వడం, రికార్డ్ చేయడం అంటే నేను యూజువల్లీ ఇన్స్టాగ్రామ్లో చేస్తూ ఉంటానులే, బట్ దిస్ ఈజ్ వెరీ హార్డ్ ఫర్ మీ, వాయిస్ ఓవర్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. హలో, ఇట్స్ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నైట్ మేమైతే చేసుకొని తినేసి పడుకున్నాము. ఇంకా మేము జస్ట్ బయలుదేరదామని చెప్పి హైను నేను రెడీ అవుతున్నాం. హైను పీజీ నుంచి వెకేట్ చేస్తుంది, అందుకని చెప్పి పాప అన్ని సూట్ కేసు ఎత్తుకెళ్తుంది. ఆ బ్యాగ్ నాదే గైస్. వెల్కమ్ టు అవర్ ఛానల్. యాజ్ యూజువల్ దిస్ ఈస్ హైను. హాయ్ చెప్పు హైను. హాయ్. షీ ఈజ్ ఆల్సో కంటెంట్ క్రియేటర్ గైస్. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ గైస్ ఫాలో చేయండి చూస్తే. హైను ఈ మధ్య ఒక రీల్కి 47K పోయిందని చెప్పి రీల్స్ మీద రీల్స్ చేసేస్తుంది మా పాప. ఒక్క రీలే చేసిన, 4 రీల్స్ ఉన్నాయి. ఆయన కూడా బిల్డప్ పెడుతుంది. 400 ఫాలోవర్స్ ఉన్నారు, నాకు అప్పుడే 300 వచ్చేసారు అంటే. నాకు ఈరోజు 400 అయినారు. అయ్యో, నేను యాక్చువల్లీ నా ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఏంటంటే పెద్ద కంటెంట్ క్రియేటర్ అయిపోదామని చెప్పి నేను 2 years బ్యాక్ క్రియేట్ చేశాను అనమాట. దాంట్లో ఎంతకి ఫాలోవర్స్ రాకపోయేసరికి ఒక 1600 వచ్చారు. యాక్చువల్లీ నా ఫస్ట్ వీడియోకి 600 వచ్చారు, బట్ నేను వాళ్ళందరినీ అన్ఫాలో చేసేసాను అనమాట. తర్వాత నా ఇన్స్టాగ్రామ్లో ఒక 333 పోస్టులు ఉంటాయి, బట్ నా ఫాలోవర్స్ చూస్తే 400 ఉంటాయి. ఐ డోంట్ నో దిస్ స్ట్రేంజ్ థింగ్ అనమాట. ఎప్పుడైనా రీల్స్ పెడితే ఫాలోవర్స్ రావాలి, వ్యూస్ రావాలి. వ్యూస్ కూడా రావు, ఫాలోవర్స్ మాత్రం తగ్గిపోతూ ఉంటారు. పోస్ట్ చేసిన ప్రతిసారి తగ్గిపోతూ ఉంటారు. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద లాజిక్ అని. మీరు కూడా నన్ను ఫాలో చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, నాది నా చెల్లిది. డూ ఫాలో అండ్ సపోర్ట్ అస్ గైస్. ఎందుకు సపోర్ట్ చేయాలంటే ఏమో మాకు తెలియ, సపోర్ట్ చేయండి అంతే. బాయ్ బాయ్. ఎక్కడికి సర్దుకున్నాం అన్నీ. హలో, నీకు బాధగా ఉందా వెళ్తున్నందుకు? ఎందుకు? ఆవుల్ని కుక్కల్ని వదిలేసి వెళ్తుందంట, అందుకని బాధగా ఉందంట. బట్ నేను ఇంట్లో ఉంటాను అంతే. నాకు ఓన్లీ ఇంట్లో హైనుని ఎక్కువ పట్టించుకుంటాను అంతే. అండ్ తర్వాత కుక్కలు అంటే నాకు కొంచెం భయం. వీళ్ళకి చాలా ప్రేమ అనమాట. మా ఇంట్లో ఆవులకి బాగాలేకపోతే హైను ఒక మొక్కుంది అవన్నిటికీ బాగుండాలని చెప్పి. నాకు అంత దయా హృదయం లేదు, బట్ నేను ఎందుకు అవంటే నాకు కొంచెం భయం. అట్లా ఆవులంటే భయం కాదులే, కుక్కలంటే భయం. మా ఇంట్లో రోజు రొలెక్స్ అవి మీకు చూపిస్తాను ఇప్పుడు ఎంత అల్లరి చేస్తాయి. సంక్రాంతి వీడియోలో మీరు చూసింటే అక్కడ ఉన్నాయి, మార్నింగే వచ్చేసాయి. అవి నన్ను చూసి మొరుగుతాయి. నేను ఇంట్లో మనిషినా అవి ఇంట్లో మనిషిలా నాకైతే అర్థమే కాదనమాట. అంతలా బిహేవ్ చేస్తాయి మా ఇంట్లో. ఈ డ్రెస్ అయితే నేను అమెజాన్లో తీసుకున్నాను, బట్ నాకు నచ్చలేదు. అంటే ఇంకా మేము రెడీ అయ్యామన్నమాట. మాకున్న కుట్టి చిట్టి మిర్రర్ ఇదే. ఎప్పుడైనా ఇక్కడే కొన్ని వీడియోస్ అయినా ఇక్కడే నేను రికార్డ్ చేసుకుంటాను. దిస్ ఇస్ మై డ్రెస్ ఫర్ టుడే. మా అమ్మకి ఎప్పుడు మంచి డ్రెస్సులు వేసుకోవాలన్నమాట నేను.
ఊర్లోకి వచ్చినా లేకపోతే బెంగళూరు నుంచి వచ్చినా ఇంటి నుంచి ప్రతిరోజు నేను తిట్లు తింటూనే ఉంటాను. ఎప్పుడైనా బెంగళూరు నుంచి ఇంటికి వచ్చినా తిట్లు తింటాను, ఎందుకు ఆర్డర్స్ వేసుకుంటా అని చెప్పి. అందుకని ఇంటి దగ్గర ఉన్నప్పుడు కొంచెం మంచి కుర్తా, ఇంటి దగ్గర ఉన్నప్పుడు కాదు వెళ్ళినప్పుడు కొంచెం మంచి కుర్తాలు వేసుకుందామని చెప్పి ఈరోజు ఇది వేసుకున్నాను అనమాట. ఐ డోంట్ నో ఈ కలర్ నాకు బాగా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, బట్ ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. దీనికి ఓనీ కూడా వచ్చింది, చాలా బాగుంది. ఇదే దీనికి వచ్చిన ఓనీ, బట్ ఓనీస్ ఉన్న కుర్తాస్ చాలా బాగుంటాయి కదా. వందలే 400. అది మంచిగా అయింది, నేను క్రియేట్ చేసుకోండి. ఓకే ఓకే, మాకు కూడా వస్తారు. అంతా రికార్డ్ అవుతుంది. ఎప్పుడు అతను చూసుకొని మురిసిపోతానే ఉంటుంది. ఈ ఫోటో చూడండి ఎంత బాగుందో. నేనే హైనుకి చిన్నప్పుడు మంచిగా రెడీ చేసి ఫోటో తీయించాను అనమాట. బట్ ఆ పిల్ల మాత్రం నేను ఎప్పుడు ఏమీ చేయలేదు అంటుంటుంది. అది చిన్నప్పుడు, ఇప్పుడు ఏం చేయలేదు అన్న. ఏంటి ఏం చేయలేదు? నీ బర్త్డేకే నేను బాగా ఎక్సైట్ అయ్యి అన్నీ చేస్తాను, బట్ నువ్వు నన్ను ఎప్పుడు గుర్తించలేదు. చెప్పు, గుర్తించావా? గుర్తించా. లేదు, ఇప్పుడు వీడియో ఉందని చెప్పి అలా చెప్తున్నా. అన్న మమ్మల్ని అవును, మమ్మల్ని ఎవరు డ్రాప్ చేస్తారు? వాడే డ్రాప్ చేయాలి. చిన్ని రావే. మా అన్న సిద్ధు, హైందు, ఇంకా పాప ఉంది, రా చూపిస్తా. చిన్ని సెల్ఫీ తీసుకున్నాను. స్నానం చేయదు ఈ పాప. స్నానం చేయాలంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడుతుంది. మళ్ళీ చెల్లెలకు మాత్రం అన్నీ చేసేస్తుంది, ఆ పిల్ల మాత్రం చేసుకోదు. అంతే గైస్, ఈ వీడియోకి అయితే. నెక్స్ట్ వీడియోస్తో నేను మళ్ళీ మంచి వీడియోస్ చేస్తాను. నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి వీడియోస్ చేయడానికి, మీరు నన్ను సపోర్ట్ చేయాలని. మాకు బాగా చేస్తుంది గైస్, అందరూ సపోర్ట్ చేయండి. చాలా ఇయర్స్ నుండి చేయాలనుకుంటాను, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసింది. మళ్ళీ మీరు అందరూ సపోర్ట్ చేస్తే బాగుంటుంది. యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ నౌ. థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అని 100 సార్లు చెప్పిన, బట్ ఇట్స్ ఓకే. ఎందుకు నువ్వు ఏడుస్తా? నువ్వు ఏమో అత్తగారింటికి పోతాను. పీజీ ఖాళీ చేసి అక్కలు ఇంటి పెడతావా? డబ్బులు నేను రాయని వేస్తాను. డబ్బుల కోసం ఏడుస్తాను. ఆవుని బాగా చూసుకోవాలంటే అందుకని ఏడుస్తాను. మా రోజుని బాగా చూసుకోమా ప్లీజ్. మా రోజుకి అన్నం వేయండి, పాలపల్లి చేసినాం కదా అవి కూడా వేసేయండి. బాగానే ఉన్నాయి కదా ఆవులు, చూస్తున్నా. ఎమోషనల్ అవుతుంది. నాకు 2 వీక్స్లో వచ్చేదానికి ఏడుస్తున్నావా? బాయ్. పోపుదారు మనిషి.